ఇక మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఆల్రెడీ 8 గంటలు కౌంటింగ్ స్టార్ట్ అయినట్టుంది. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా పెడతా ఉంది. జార్ఖండ్లో 81 స్థానాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి 288 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ జార్ఖండ్లో అంటే ఎమ్మెల్యే గెలవాలంటే 41 స్థానాల్లో 41 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవాలి. తర్వాత ఇక్కడ ఏది మహారాష్ట్రలో గెలవాలంటే 145 అంతే కదా, 145 రావాలి. అట్లా ఆ పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ ఎన్నికల మనం అవి కూడా దేశం మొత్తం ఈ 2 రాష్ట్రాల పైన ఆధారపడి ఉందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్డీఏ గెలుస్తుందా, ఇక్కడ మహాయుతి కూటమి గెలుస్తుందా, మహా అఘాడి గెలుస్తుందా, ఎవరు గెలుస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. నేడే మహారాష్ట్ర రిజల్ట్స్, జార్ఖండ్ ఫలితాలు కూడా. ఇక ఫలితాలకు ముందే మహారాష్ట్రలో కుర్చీ కోసం లొల్లి అవుతుందట. ఎంవీఏ తర్వాత ఎన్డీఏ రెండింటిలోనూ ఇదే పంచాది. మహా సీఎం ఎవరనే దానిపై పెరిగిన ఉత్కంఠ. కూటములలో సీఎంగా తెరపైకి పలువురు పేర్లు వచ్చినాయి. తమ నేతే సీఎం అంటూ కింది స్థాయి లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక సీఎం అజిత్ పవార్ అంటూ వెలిసిన పోస్టర్లు, వయనాడులో తేలనున్న ప్రియాంక భవితవ్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికలు వస్తూ ఉన్నాయి, అంటే ఫలితాలు వస్తూ ఉన్నాయి. వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు మరి సీఎం కావాలి? ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఉంటే ఆ పార్టీలో ఎవరో ఒకరిని ఆ పార్టీ నిర్ణయిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించి కాంగ్రెస్ ఉంది, అందులో తర్వాత ఏది ఇక్కడ ఉద్ధవ్ థాకరేకి సంబంధించినటువంటి ఏది శివసేన పార్టీ ఉంది, ఆ తర్వాత ఎన్సీపీ ఉంది. ఈ 3 పార్టీల్లో తర్వాత మా వాళ్ళే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ ముగ్గురు కూడా అంటున్నటువంటి పరిస్థితి. అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూటమి భారతీయ జనతా పార్టీ ఉంది, తర్వాత అక్కడ ఫడ్నవీస్ ఉన్నాడు, ఇక్కడ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏక్నాథ్ షిండే, అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే కూడా ఉన్నాడు. మరి ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా, లేకపోతే ఈయన ఫడ్నవీస్ అవుతారా, లేకపోతే ఇక్కడ ఏక్నాథ్ షిండే అవుతారా అనేటువంటిది ఇక్కడ ఒక కూటమిలా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడా, లేదంటే ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అవుతాడా, లేదంటే ఎన్సీపీ నుంచి శరద్ పవార్కి సంబంధించి ఎవరైనా ముఖ్యమంత్రిని పెడతారా అనేటువంటి విషయం పైన సందిగ్ధత ఉందంట. దీంతో మావోలే ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు. మేజర్ గా గమనించాలి, మహారాష్ట్రలో మేజర్ గా గమనిస్తే ఇటు బీజేపీ ఉంది, ఇటు కాంగ్రెస్ ఉంది. ఇటు ఇప్పుడు కాంగ్రెస్ కి శివసేన సపోర్ట్ తో ముఖ్యమంత్రి పీఠం అప్పుడు అదురేస్తే శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అంటూ ఇటు శివసేన ఉంది, ఇటు ఎన్సీపీ ఉంది, శరద్ పవార్ ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ మళ్ళా ఇటు బీజేపీ వైపు వచ్చిండు. సేమ్ యాజ్ టీజ్ గా ఉన్నాయి ఇప్పుడు బలాబలగా 2 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ తప్ప మిగతా చీలిపోయి ఇటు ఏ పార్టీలు ఉన్నాయి, ఇటు కూడా అదే పార్టీలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.